హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇందాక చూసారు కదా, ఇది ఇందాక చూసింది ఎక్కడ అంటే కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అక్కడ ఉన్న వెహికల్ మీద బీజేపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బండి సంజయ్ అన్న అనుచరులు దాడి చేశారు. ఇది చూస్తే అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా, లేదంటే ఎక్కడో నార్త్ ఇండియా, రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్, లేదంటే ఇంకెక్కడ వేరే దేశాలు ఉన్నామా? ఏంది పరిస్థితి? ఇంత అరాచకమా? మధ్యన పైన ఉన్న బాగానే ఉంటుంది, కార్యక్రమం ఏమంటున్నారు. ఇప్పుడు రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడితే అసలు ఇంతగానమా రాజకీయాలు ఇంత ఏంది అనేది అనిపిస్తుంది. అంతగానం దాడి చేయడం ఏంది? పోలీసుల ముందటినే దాడి చేయడం ఏంది? మాట్లాడుకుని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏమైనా చేసుకోండి, ఈ పర్సనల్ దాడి ఉంది. రాజకీయాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా మారుతాం అనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ ఆలోచించుకోండి. కార్యకర్తలు మీరందరూ మీ కుటుంబాలను చూసుకోండి, మీ ఇళ్లను చూసుకోండి, మిమ్మల్ని మీ జీవితాలను చూసుకోండి. బండి సంజయ్ అన్నను ఎందరో కార్యకర్తలు ఇంత పెద్ద స్థాయికి తెచ్చిండ్రు, కేంద్ర మంత్రిని చేసిండ్రు. మరి అట్లా మీరు బండి సంజయ్ అన్న తోటి మీరు మంచిగా ఉండండి, కానీ ఇంకొకళ్ళ మీద దాడి చేసుడేంది? అంటే మీరు దాడి చేస్తారా, కొడతారా, తిడతారా? ఏంది ఇది? చంపుతారా, నడుపుతారా? కట్టెలు ఎడికెళ్ళి వచ్చినాయి, మీరు ఎట్లా ప్లానింగ్ చేసుకుని ఎట్లా వస్తున్నారు? ఆ కుట్రానికి అంత ధైర్యం ఏంది? మీ మీద కేసు అవుతుందని కొంచెం భయం లేదా? మీకు కొడితే ఏమన్నా మీకు ఏమన్నా రేపటి నాడు సర్పంచ్లు ఇస్తున్నారా, లేకపోతే మీకు కార్పొరేటర్ల కౌన్సిలర్లు ఇస్తున్నారా కరీంనగర్ లో? ఇట్లా ఉంటుండే ఇంతకుముందు రాజకీయాలు 20 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో. మీరు రాజకీయంగా ఏమన్నా మీరు కావాలి అనుకుంటే సేవ చేయండి, మీ పార్టీ తరఫున మంచి పనులు చేయండి, బండి సంజయ్ అన్న గారి తరఫున మంచి పనులు చేయండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. కానీ ఇట్లా దాడులు చేసుడేంది? బండి సంజయ్ అన్న కేటీఆర్ అన్నాడు, కేటీఆర్ బండి సంజయ్ అన్నారు, మధ్యలో ఇవాళ బాడీ గార్డ్ కౌశిక్ రెడ్డి అని అన్నారు. మీకేం నొప్పి వస్తున్నది? రాజకీయమో వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, మీకు మధ్యలో అంత దాడి చేసుడేంది?
ఏమైతున్నదో ఏమైతే నాకు అర్థం అవుతలేదు. ఇట్లా మాట్లాడిన రోజు అర్ధ గంట వచ్చి మీరు దాడి చేస్తారా? పోలీసు అన్న పోలీసు వాళ్ళు ఎంత చర్యలు తీసుకుంటారా? మరి దీన్ని బీజేపీ టీఆర్ఎస్ ఎట్లా మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడితే అనేది పట్టపగలు ఇలా ఇప్పుడే కర్రలన్న అవన్నీ తీసుకొని వచ్చి కొట్టుడైందో అర్థమైంది. ఏంది ఈ సమాజము, ఏంది కామన్ మ్యాన్లు ఏమైపోవాలి మీ గొడవలల్లో? ఇట్లా తయారు చేసి బీజేపీ ఏమన్నా ఏముంటది తెలంగాణ రాష్ట్రంలో? ఉన్న మంచి పేరును పోగొట్టుకోకుండా ఉంటే చాలు. మీరు ఇటువంటి చర్యలు మీ బీజేపీ పార్టీకి నష్టమైతాయి. మీ ఇద్దరు రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? ఎవరు మీకు సపోర్ట్ చేసిండ్రు? ఎవరు మోటివేట్ చేసిండ్రు ఇట్లా దాడి చేయాలి? ఏం జరుగుతుందో మంచి పనులు చేయండి, మంచి రాజకీయ పనులు చేయండి, మంచి రాజకీయాల్ని తయారు చేయండి, మంచి సేవ చేయండి, పబ్లిక్ కు మంచి పనులు చేయండి. కానీ ఇట్లా దాడి చేయకండి. కార్యకర్తలు, అన్నలు, తమ్ముడు, సోదరులందరికీ వినతి చేస్తున్నాం. ఇవి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. మీరు కొత్తగా అయినా పాతగా అయినా ఏమైనా ఇటువంటి ఒక చిన్న ఈ అదేమంటారు కలిగే ఆ ఎమోషన్స్ మీరు గురైపోతే, మా నాయకుని తిట్టిందో అని అనుకుంటే నీ మీద అయ్యేది పోలీసు కేసానా, నీ మీద అయ్యేది క్రౌడ్ షీట్ కేసైనా, నీకు రేపట్నాడు ఆ నాయకుడు నీకు ఏమైనా అండగా ఉంటాడా? నీ ఇంటికి వస్తున్నాడా? నీకు ఇంటికి ఏం సహాయం చేసి నీకేం సహాయం చేసిండు ఒకసారి చూసుకో. ఏ నాయకుడు రాడు, ఏ పార్టీ రాదు. సరే నువ్వు పార్టీలో ఉన్నావు, చేసుకుంటున్నావు, చేసుకో, అది కాదు. పార్టీని నువ్వు ఎంచుకొని ఉన్నావు, ఓకే. కానీ ఇవాళ ఆ దాడులు ఏంది? మీకు 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 ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇట్లా దాడులు ఎప్పుడైనా వేసిండ్రా? ఇప్పుడు కేటీఆర్ మీద బీజేపీ వాళ్ళు కేటీఆర్ అన్నప్పుడు మరి టిఆర్ఎస్ కానీ కేటీఆర్ అభిమానులు అనుచరులు మేము అప్పుడే బీజేపీ మీదనో బండి సంజయ్ మీదనో ఆఫీసుల మీదనో దాడులు చేసి బాగుంటుందా? కరెక్టే నాది. రాజకీయాలు అన్నప్పుడు పరస్పరంగా విమర్శలు అవన్నీ పాజిటివ్ గా తీసుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది అంతే. ఆ కొట్టుకునుడు ఏంది? ఇదేమన్నా సినిమానా? లేకుంటే ఏమన్నా గుండాలు రౌడీలా? ఒక రాజకీయ పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు అభిమాని, శ్రేయోభిలాషి అంతవరకు ఉంటేనే బాగుంటది. ఇంత మితిమీరితే ఆ అభిమానం అనేది ఇట్లాంటి దాడులలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా దాడి చేయాలని ఎట్లా అనిపించింది? మరి దీని గురించి ఏమేమి జరుగుతుందో ఇవాళ రేపేం పత్రికలు ఛానళ్ళు ఏమని అంటాయో, మరి బీఆర్ఎస్ బీజేపీలు ప్రస్తుత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమైనా రెస్పాండ్ అవుతుందో చూద్దాం ఒకసారి. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ విషయం తెలుసుకోండి ఒకసారి. కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు అనుకున్నారు దాన్ని లక్షల మంది చూసిండ్రు ఛానళ్ళ, సోషల్ మీడియాలో. మీకు ఎందుకంత దాడి చేయాలనిపించింది అర్థం కాదు. బండి సంజయ్ చెప్పిండా ఎంతమంది దాడి చేయమని? చెప్పు. ఇట్లా కేటీఆర్ దాడి చేయమని కార్యకర్తలు బండి సంజయ్ ఆఫీస్ పంపిస్తే, బండి సంజయ్ దాడి చేయమని ఇట్లా టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆఫీస్ లో పంపిస్తే ఇవేనా రాజకీయాలు? కరెక్టేనా? ఇదేనా డిపార్ట్మెంట్ ఇట్లనే తయారు చేస్తారా? ఏంది? జర మానుకోండి, జర కరెక్ట్ చేసుకోండి రాజకీయాలు. ఒక్కొక్కళ్ళకి మంచి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నది. ఓ 5-6 మంది వచ్చి కొట్టుతూనే ఉన్నారు ఆ కట్టలతో, అయినో వెహికల్ మీద, ఆఫీస్ మీద. ఎవరు తీసుకొచ్చి ఇస్తాడు పైసలు? నీ అవ్వ, నీ అయ్య, నీ కారు నీది అయితే అప్పుడు నీ ఇల్లు అయితే తెలుస్తుంది. ఇది నీ కారు మీద దాడులు ఎట్లా ఉంటది? నువ్వు ఎప్పుడేమనలేవు వేరే పార్టీ కార్యకర్తలను, వేరే పార్టీ నాయకులను? సహజం రాజకీయాలలో. కేటీఆర్ డ్రగ్స్ ఆరోపణలు ఇవన్నీ వస్తున్నారా? ఎన్నో ఏళ్ళ నుంచి, 5-6 ఏళ్ళ నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి అది అచ్చుకుంటా ఒక అబద్ధాన్నో ఒకసారి ఆ విషయాన్ని అనుకుంటా నడుస్తూనే ఉంది. ఇంత దాడులు చేసుకుంటారా? ఎప్పుడన్నా ఆ విషయం మీద దాడులు ఎవరైనా చేసుకున్నారా? చేసిందా?
ఏమనిపిస్తుందో మీకు నాకు అర్థమైంది. మరి దీని గురించి విషయం గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. కానీ ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇంతగానో మరి కరెక్ట్ కాదు. ఒక హద్దు అనేది ఉండాలి. ఎటువంటి చేసుకుంటే రాజకీయం అంటే రౌడీజం గుండాయిజం అంటారు. అట్లా వచ్చుకుంటా ఉంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంత ఇది ఉంటారు. మరి మీకు ఇట్లా నేర్పిస్తే ఏందని ఓకే ఉంటాను. మన ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ ఇది యూట్యూబ్ లో మాట్లాడుకుంటున్నాం. ఈ విషయాల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఓకే ఉంటాను.